చావడానికి వచ్చావా? అవును. పద అలా వెళ్ళి మాట్లాడుకుందాం. ఈ ప్రపంచంలో ప్రతిదీ కష్టమే భయ్యా. పుట్టడం కూడా కష్టమే. అది మా అమ్మ పడింది అనుకో, చావడం కూడా కష్టమే కదా. అవును భయ్యా, చాలా కష్టపడ్డాను. 2 గంటలు పట్టింది నేను ఇక్కడికి రావడానికి. తిరుపతి కొండ కూడా ఎప్పుడు నడిచి ఎక్కింది లేదు భయ్యా. జీవితంలో పెద్దగా కష్టపడను. చనిపోయేటప్పుడు ఆ దేవుడు ఇంతలా కష్టపెట్టాడేమో భయ్యా. ఏంటి భయ్యా అలా చూస్తున్నావు? నీకంటే ముందే వచ్చి ఇంకా చావలేదేంటనా? అసలు నాకు ఎక్కడికి వెళ్ళినా కంప్లైంట్ లేకుండా వెళ్ళడం అలవాట్లేదు భయ్యా. ఇక్కడికి వచ్చేటప్పుడు ఎవరినైనా అడుగుదాం అనుకున్నాను భయ్యా. ఎవరు వస్తారు భయ్యా? సినిమా కంటే వస్తారు, మందు తాగదామంటే వస్తారు, అమ్మాయి పిలిచిందంటే వస్తారు, చావడానికి వెళ్తున్నంటే ఎవరు వస్తారు భయ్యా? ఆశ్చర్యం ఏంటంటే నేను చాలా ధైర్యంగా ఇక్కడి దాకా వచ్చాను. ఇక్కడికి వచ్చిన దాని తర్వాత భయం వేసింది భయ్యా. అప్పుడు అర్థమైంది నాకు బతకడానికే కాదు, చావడానికి కూడా నాకు ధైర్యం లేదని. దేవుడు ఉన్నాడు భయ్యా, అందుకే నా ధైర్యం కోసం నిన్ను పంపించాడు. ఎందుకంటే ఇద్దరం ఒకే టార్గెట్తో వచ్చాం కాబట్టి కలిసి చచ్చిపోలే. ఇదిగో నువ్వు ప్రతిదానికి మహేష్ బాబులా నవ్వి ఊరుకోకూడదు. అవునా కాదా? ఏదో ఒకటి చెప్పు. ఇక్కడ ఎవరున్నారు? నాకు నువ్వు, నీకు నేను తప్ప. మన కష్ట సుఖాలు మనమే మాట్లాడుకోవాలి ఇక్కడ. మరి ఎప్పుడు చేద్దాం? 4 గంటలకి యమగండం కూడా ఉందంట. యముడు కూడా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భయ్యా 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 భయ్యా, చావడానికి ఇంత దూరం వచ్చి చావకుండా తిరిగి వెళ్తే ఊర్లో పరుగు పోదా భయ్యా? ఇప్పుడు ఎండగా కూడా ఉంది. 4 గంటలకి థ్యాంక్ యూ భయ్యా. ఎవరు భయ్యా? అల్వాల్. అల్వాలా? మాకు పక్కనే నాంపల్లి. ఆ పక్కనే అంటే 4 అడుగులు వేస్తే వచ్చేస్తుందని కాదు. వారానికి ఒక్కసారి వచ్చేవాడిని భయ్యా మీ అల్వాల్కి. పల్లవి అనే సూపర్ ఫిగర్ భయ్యా. అసలు పేరునే నాకు తెలియదు కానీ పల్లవి అని చెప్పింది. కానీ సూపర్ కోఆపరేషన్ భయ్యా. నాకు అలవాట్లేదు. మరి అగ్గిపెట్టె? అగ్గిపెట్టే ₹1 కానీ కిరోసిన్ చాలా రేట్ ఉంది. ఈ నేచర్ లో ఎక్కడో జరిగే ఇన్సిడెంట్ ని ఇంకెక్కడో జరిగే మూవ్మెంట్ ని డిసైడ్ చేస్తుందంట. ఎవరితో ఇంటర్లింక్డ్. సుకుమార్ గారు చెప్తే ఏమో అనుకున్నాను కానీ కరెక్టే భయ్యా. లేకపోతే నువ్వు అగ్గిపెట్ట కొని కిరోసిన్ కొనకపోవడం ఏంటి? నేను సిగరెట్లు కొనుక్కొని అగ్గిపెట్ట మర్చిపోవడం ఏంటి? యు ఆర్ గ్రేట్ సుకుమార్ గారు. సుకుమార్ ఎవరు? సినిమా డైరెక్టర్ భయ్యా, నా ఫేవరెట్. నాన్నకు ప్రేమతో చూడలేదా? అదేంటి అలా వెళ్ళిపోతున్నాడు? నీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? జేమ్స్ కెమెరామేనా? ఈ మధ్య అలా చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. సినిమాలు చూడవా? మాట్లాడవేంటి? అప్పుడప్పుడు. మేము రోజు చూస్తాంలే. నిజమే భయ్యా, నేను పనిచేసేది సినిమాల్లోనే, బుకింగ్ క్లర్క్. నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ వా? నీ బాడీ లాంగ్వేజ్ బట్టి, నీ ఎక్స్ప్రెషన్స్ బట్టి అలాగే అనుకున్నానులే. ఏంటి అలుకు? నీ ఎక్స్ప్రెషన్స్ బట్టి నువ్వు మహేష్ బాబు ఫ్యాన్ అని చెప్పాను. మరి నా బాడీ లాంగ్వేజ్, నా గ్లామర్ చూసి బాహుబలిలో ప్రభాస్ అని చెప్పామే. 600 కోట్లు భయ్యా బాహుబలి. అలా చూస్తావేంటి? సరేలే, ఈ సినిమా కోట్లు మనకెందుకులే కానీ నీ సంగతి చెప్పు. లవ్ ప్రాబ్లమా? నువ్వు అసలు చూపుతో తప్ప నోటితో మాట్లాడమే. లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నోళ్ళు కూడా ఇంత సైలెంట్ గా ఉండరు. ఇదిగో 4 తర్వాత నువ్వు మాట్లాడడానికి నేను ఉండను, నేను అడగడానికి నువ్వు ఉండవు. తెలుసు కదా, ప్రేమేనా? కాదు, ఎమోషన్. ఎమోషనా అంటే ఆ మ్యాటరేగా. పని అయిపోయిందా?
పర్సనల్ అలాంటప్పుడు చెప్పకుండా ఉండాలి. చెప్పినప్పుడు మా డౌట్లు మాకుంటాయి, అడగకుండా ఉండలేం. నువ్వు నన్ను మళ్ళీ కొడతావని ఊరుకుంటున్నాను కానీ లేకపోతే నా ఎమోషన్ చూసేవాడివి. మాకు ఉన్నాయిలే ప్రేమలు, అదే మీ భాషలో ఎమోషనల్. చెప్దాం అనుకున్నా కానీ టైం అయిపోయిందిగా, పద. చూసిన చాలే గాని పోయే కాలం వచ్చింది, దా. ఇదిగో భయ్యా, ఆ పక్క నుండి నువ్వు వెళ్ళు, ఈ పక్క నుంచి నేను వెళ్తా. ఇద్దరం కలిసి ఒకే మాట మీద ఉండాలి. 1 2 3 అంటాను, ఇద్దరం ఒకేసారి వెళ్ళిపోదాం. మాట మార్చకూడదు, ఇద్దరు ఒకే మాట మీద ఉండాలి, ఓకేనా? నువ్వు అలాగే నవ్వుతూ ఉండు భయ్యా, నువ్వు నవ్వుతా ఉంటే చాలా బాగుంటావు. ఎవరికైనా ఇలాగే నవ్వుతూ ఉండాలనిపిస్తుంది. ఎందుకలన్నా అవే ఎమోషన్స్, అలాంటివి ఎన్నో ఇలాంటివి చేయిస్తూ ఉంటాయి. మనిషి ఆయుసు 100 సంవత్సరాలైన దేవుడు రాస్తే తరాలు మారే కొద్దీ 70కి వచ్చింది. D5 కాస్త 60 అయింది, 60 నుంచి 50కి వచ్చింది. ఫోన్లే అనే 50కో ఫిక్స్ అయినా మనకంటూ ఒక చిన్న జీవితం ఉంది. ఆ జీవితంలో మనం ఏదైనా సాధించాం అని చెప్పుకోగలిగితే చనిపోయేటప్పుడు చరిత్రలో మనకంటూ ఒక పేజీ లేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు మనం రాసుకున్న డైరీలో మనకంటూ ఒక పేజీ ఉంటుంది. ఆ పేజీ కోసం రాజీపడి బతుకుతున్న అర్థం చేసుకోవట్లేదు ఈ సమాజం. పుట్టున కూడా మన చేతిలో ఉంటే బాగుండేది కదా. సరేలే, నేను చూస్తుంటే నాకన్నా ప్రాబ్లమ్స్ నీకు ఉన్నట్టు లేవు. నువ్వు ఎందుకు చనిపోవాలనుకుంటున్నావు భయ్యా? ప్రాబ్లమ్స్ ఉంటే నేను చనిపోను, బతకడం ఇష్టం లేక. ఇలా సింగిల్ లైన్ లో నేను కూడా చెప్తాను భయ్యా, కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పు. ఏం చెప్పను? రాజేందర్ మా ఊరు ఎమ్మెల్యే, వాడి వల్ల నా జీవితంలో తలగాడింది. ఆయనకు నీకు ఏంటి, ఏమైనా ఆస్తి గొడవలు ఉన్నాయా? వాళ్ళ తాలూకా అమ్మాయిని ఏమైనా కొట్టినావా? ఓ, నీకు ఆ దురద లేదేమో లేదు. మరి ఏంటి ఆ గొడవ? ఆయన నీకు ఏమన్నా చేశాడు? వాడు ఎమ్మెల్యేగా గెలవడమే నాకు జరిగిన అన్యాయం. అసలు మీకు గెలిపించాలనుకున్నది వేరే వాడిని. వాడు గెలుచుంటే నాకు ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. నా లైఫ్ చాలా హ్యాపీగా ఉండేది. ఎవడు? ఆ పిల్లి మొక్క కృష్ణగాడా? ఎక్స్ ఎమ్మెల్యే గాని కృష్ణ అనకూడదు, పాపాల కృష్ణ అనాలి. వాడి గురించి నువ్వు చెప్పడం నేను వినడం, ఇప్పటివరకు నాకు నీ మీద ఉన్న సింపతి మొత్తం దొబ్బింది భయ్యా. అసలు వాడిని ఓడించడం కోసమే మా వాడిని అక్కడ నిలబెట్టాము. నీవాడంటే మావోడంటే మావోడే, అదే నీవాడంటే మావోడంటే మావోడే, మా కులపోడు. భయ్యా కొంపదీసి నువ్వు కూడా మా కులపోడవేనా? ఏంటి భయ్యా నువ్వు చెప్పవే? మరి నువ్వు కూడా మా వాడివే అనమాట, మన కులపోడవేనా? ఏ కాదా? సరేలే, కొంపతీసి ఆ కృష్ణగాడి క్యాస్ట్ అయితే కాదు కదా? అయితే అయితే అవునా కాదా? అవును, నేను ఆ కృష్ణగాడి కాస్త అయితే ఏంటి అయితే అలా చెప్పు. నాకెక్కడో కొడుతుంది. అప్పుడే అనుకున్నాను మిమ్మల్ని భలే కనిపెట్టేయచ్చు తెలుసా. అయినా నేను చాలా లేట్ గా తెలుసుకున్నాను. అయితే ప్రేమంటావు? మొన్న ఎలక్షన్ లో మీ కులానికి ఇచ్చారుగా జనాలు తీర్పు, నేను ప్రత్యేకంగా అనాలా ఏంటి? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. మీ కుల పొల లేక మా కుల పొల కుల రాజకీయాలు చేయరు. అవునరా, కుల రాజకీయాలు చేయరు, కుళ్ళు రాజకీయాలు మాత్రమే చేస్తారు. అదే కదా మీ కుల పొల గొప్పతనం. ఇంకోసారి నా కులం గురించి అన్నావంటే గోదీసి ఇక్కడ పాతి పెట్టేస్తాను లంజా కొడక. మీ కులం గురించి మాటలు సరిపోవురా, పుస్తకాలు రాయాలరా, పుస్తకాలు లంజోడక. మా కుల పొల గురించి మాట్లాడతావారా? నా చొక్కని పట్టుకుంటావురా నా కొడక. నువ్వు నిజంగా మగాడు అయితే నువ్వు ఇక్కడనే ఉండరా, మా కుల పొలం తీసుకొచ్చి ఇక్కడ నీకు బొంద పెడతారా నా కొడక. నువ్వు మగాడు వచ్చి తీసుకురారా. నీ కుల పొలం ఎంత మంది అంతమందిని తీసుకురా. మా కుల పొలం కూడా నేను తీసుకొస్తా. నువ్వు నన్ను పాతేయడమో నేను నిన్ను పాతేయడం ఇక్కడే వెళ్ళిపోద్ది. ఇక్కడే ఉండరు నా కొడక. మా కుల పొలం తీసుకొచ్చి నేనేంటో కూడా చూపిస్తా. దెంగే రా దెంగాయ్.